హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జొన్న అట్టు ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, జీలకర్ర 1/2 స్పూన్, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ 1, శనగపప్పు 1 స్పూన్, పెసరపప్పు 4 స్పూన్లు. ముందుగా ఒక బౌల్లో జొన్న పిండి తీసుకుని దానిలో కావలసినంత నీరు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. వేరొక పాత్ర స్టవ్ పై పెట్టుకుని దానిలో 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. మనం ఎంతైతే జొన్న పిండి తీసుకున్నామో దానికి డబుల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు, పెసరపప్పు వేయాలి. పెసరపప్పు అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా ఇంకా పెంచుకోవచ్చు. అలాగే వీటితో పాటు తరిగిన టొమాటో, క్యారెట్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో ఉప్పు వేసుకోవాలి. పప్పులు అడుగంటకుండా ఒకసారి కలుపుకోవాలి. బాగా మసిలిన తర్వాత దానిలో ముందుగా రెడీ చేసుకున్న జొన్న పిండిని యాడ్ చేసుకోవాలి. జొన్న పిండి వాటర్లో కలిపి ఇందులో పోయడం వలన ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూసిన విధంగా జొన్న పిండి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఉడికిన జొన్న పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకుని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న జొన్న పిండిని పెనంపై అట్టులాగా వేసుకోవాలి. దీనిని గరిటెతో సరి చేసుకోవాలి. గరిటెతో వీలు కాకపోతే చేతికి తడి చేసుకుని చేతితో ఒత్తుకోవచ్చు. స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టి ఒక 15 నిమిషాల తరువాత అట్టు తిరగవేయాలి. రెండో పక్క కూడా అట్టు బాగా కాలిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిగతా వాటికంటే ఈ అట్టు కాలడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈ అట్టును ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారుగా జొన్న పిండి అట్టు ఎలా తయారు చేయాలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.